హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏంటి లగేజ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఎస్, వీఆర్ గోయింగ్ ఆన్ అ వెకేషన్. సో ఇక్కడ మనం మన బోర్డింగ్ పాసెస్ మనమే తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్లో. నేనైతే రీసెంట్ టైమ్స్లోనే చూసాను, అంతకుముందు నేను చూడలేదు. అండ్ ఇక్కడ క్యాబిన్ బ్యాగ్లో ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా క్యారీ చేస్తుంటే అన్ని ఇట్లా ఓపెన్ చేసి పెట్టాను అనమాట, లేదా మళ్ళీ అన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. అండ్ డే స్టార్టెడ్ విత్ స్టార్ బక్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాఫీ. నాకేమో కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది స్టార్ బక్స్. సో ఇంకా కాఫీ తీసేసుకొని బోర్డింగ్ టైం అయింది. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కేదానికి వెళ్ళిపోతున్నాం. అండ్ మోర్ ఓవర్ మీరు ఇయర్ ప్లగ్స్ మర్చిపోమాకండి, లేదంటే డే అంతా అట్లానే ఉంటుంది అనమాట, డ్రౌజీగా. అండ్ ఆ చెవులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇయర్ ప్లగ్స్ క్యారీ చేస్తే మీకు కొంచెం అట్లీస్ట్ కొంచెం అయినా రిలీఫ్ ఉంటుంది. అండ్ 4-5 డేస్ తర్వాత నేను ఇంత మంచి సన్ని ఫ్లైట్లోనే చూసాను అనమాట. ఇక్కడ నుంచి మేము ఒక 2 hours ట్రావెల్ చేస్తే ఢిల్లీ వచ్చింది. ఢిల్లీ నుంచి మాకు ఇంకో కనెక్టింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్తా మీకు. అండ్ ఇక్కడే వచ్చింది తిప్పలంతా. టర్మినల్ 3 నుంచి టర్మినల్ 1కి వెళ్ళాలంటే 20 minutes ట్రావెల్ చేయాలంట బస్లో. ఇదేం ఎయిర్పోర్టో ఏంటో, అన్నీ ముక్కలు కింద కట్టారు. మళ్ళీ ఇక్కడ నుంచి 3 నుంచి 1కి వెళ్ళాలంటే మన బోర్డింగ్ పాసెస్ చూపిస్తే బస్ టికెట్ ఒకటి ఇస్తారు. బస్ లాంజ్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే టికెట్ ఇస్తారన్నమాట. ఆ టికెట్ తీసుకొని మళ్ళీ బస్సు బోర్డ్ చేసి అక్కడ నుంచి టర్మినల్ 1కి వెళ్ళడానికి 20 minutes అక్షరాల. మాకేమో డిపార్చర్ టైం అయిపోతుంది. ఆ ఉరుకులు పరుగుల మీద వెళ్ళాం అనమాట. అక్కడ నుంచి మేము ఫ్లైట్ క్యాచ్ చేసి ఎక్కడికి వెళ్ళాం అనేది కమింగ్ వీడియోస్లో చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.